చూస్తున్నారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. ప్రపంచ రాజకీయ పరిణామాలపై మాట్లాడారు ఇద్దరు నేతలు. ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతంపై చర్చించారు. వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం చేయడంపై చర్చ జరిగింది. అమెరికా వెనెజులా అంశం కూడా చర్చకొచ్చినట్లుగా తెలుస్తోంది. ఉగ్రవాదాన్ని ఉమ్మడిగా ఎదుర్కోవాలని చెప్పి ఇద్దరు నేతలు నిశ్చయించుకున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కొద్దిసేపు క్రితం ఈ డెవలప్మెంట్ చోటు చేసుకుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇద్దరు కూడా మాట్లాడుకున్న ఆ విజువల్స్కి సంబంధించి మనం ముఖ్యంగా ఆ ట్వీట్ని మీరు చూడడం జరుగుతోంది. ముందుగా నరేంద్ర మోదీ భారత ప్రధాని చేసిన ట్వీట్ని మీరు చూడొచ్చు. హ్యాపీ టు స్పీక్ విత్ మై ఫ్రెండ్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు అండ్ టు కన్వే టు హిమ్ అండ్ టు ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ మై బెస్ట్ విషెస్ ఫర్ ద న్యూ ఇయర్. We discussed ways to further strengthen the strategic partnership between India and Israel in the coming year అంటూ చెప్పుకొచ్చారు. We also exchanged views on the regional situation and reaffirmed our shared determination to combat terrorism with even greater resolve అంటూ కూడా సో ఇది భారత ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ట్వీట్. ఇక ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చేసిన ట్వీట్ని మీరు చూడొచ్చు. ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు, I had a fruitful conversation today focused on strengthening our two countries' national security with my dear friend Prime Minister Narendra Modi అంటూ కూడా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చేసిన ట్వీట్ ఇది. ఇంట్రెస్టింగ్ కాన్వర్సేషన్. వెనెజులా ఘటన తర్వాత ప్రపంచం రియాక్షన్ గురించి మాట్లాడుకుంటున్న తరుణంలో ఇప్పుడు భారత ప్రధాని నరేంద్ర మోదీ అలాగే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వీళ్ళిద్దరి కాన్వర్సేషన్ ఇంట్రెస్టింగ్ పరిణామం కింద చెప్పుకోవాలి. ఎందుకంటే రీజనల్ టెన్షన్స్ రోజు రోజుకి ఇంకా పెరిగి పతాక స్థాయికి చేరుకుంటున్నాయి. వెనెజులా ఘటన తర్వాత ఇటు రీజనల్గా మరి ముఖ్యంగా ఆ ప్రాంతాలకు సంబంధించి ఇటు వెనెజులా, ఆ తర్వాత కొలంబియా గురించి మాట్లాడుకుంటున్నారు, క్యూబా గురించి మాట్లాడుకుంటున్నారు, గ్రీన్లాండ్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఇంత చర్చ జరుగుతున్న తరుణంలో ఇప్పుడు ఈ రెండు దేశ అధినేతలు అటు భారత్ అలాగే దాంతోపాటు ఇటు ఇజ్రాయెల్ ఇద్దరు మాట్లాడుకోవడం. ఒక్కసారి భారత ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ట్వీట్ని ఒకసారి మీరు చూడొచ్చు. హ్యాపీ టు స్పీక్ విత్ మై ఫ్రెండ్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు అండ్ టు కన్వే హిమ్ అండ్ టు ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ మై బెస్ట్ విషెస్ ఫర్ ద న్యూ ఇయర్. అంటే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తానంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఆ తర్వాత మీరు చూస్తే We discussed ways to further strengthen the strategic partnership between India and Israel in the coming years. భవిష్యత్ కాలంలో ఇటు భారత్ అలాగే ఇజ్రాయెల్ మధ్య ఆ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ని బలోపేతం చేసేందుకు దాని గురించి చర్చించుకున్నామనేది భారత ప్రధాని నరేంద్ర మోదీ చెప్పుకొచ్చిన మాట. అండ్ లాస్ట్ 2 lines చూడండి. We also exchanged views on the regional situation and reaffirmed our shared determination to combat terrorism with even greater resolve. అంటే ఉగ్రవాదాన్ని అణిచేందుకు మరి ముఖ్యంగా పాకిస్తాన్ అంశం. మనకి పాకిస్తాన్ కదా ఉగ్రభూతం, ఇంకంతకన్నా మించింది ఏముంది? అక్కడి నుంచే వస్తున్న సందర్భం కాబట్టి పాకిస్తాన్ మీద ఇటు భారత్ ఉక్కుపాదం మోపేందుకు సిద్ధంగా కాబోతోందా? అందుకు ఇజ్రాయెల్ సాయం తీసుకునే అవకాశం కనిపిస్తోందా? మీరు చూడొచ్చు. We also exchanged views on the regional situation and reaffirmed our shared determination to combat terrorism with even greater resolve. ఇక్కడ ఆ కాంటాక్ట్స్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఆ లాస్ట్ 2 linesకి సంబంధించి సోషల్ మీడియాలో ఒక చర్చ జరుగుతోంది. కోర్స్ మనం ఎక్కడ కన్ఫర్మేషన్ చేయలేం వాటికి సంబంధించి, బట్ ఆ కాంటాక్ట్స్ గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. విషయం ఏంటంటే కొద్ది రోజుల క్రితం ఇటు హమాస్కి సంబంధించిన కీలక నేతలు పాకిస్తాన్లోకి వెళ్ళారు. పాకిస్తాన్లోకి వెళ్ళి పాకిస్తాన్లో ఉన్న నేతలతో సంభాషించారు, లేకపోతే వాళ్ళతో మాట్లాడారు అనేది సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న పెద్ద చర్చ. ఒకవేళ అదే కనుక నిజమైతే హమాస్ అనేది ఇజ్రాయెల్కి ఎప్పుడూ టార్గెట్టే. వాళ్ళు ఉగ్రవాదుల్లా అంటే హమాస్ నేతల్ని ఉగ్రవాదులు అంటూ కూడా సంబోధించడం జరుగుతుంటుంది. ఇట్ ఇజ్రాయెల్ అట్ ద సేమ్ టైం పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులని ఏరవేసే పనిలో ఉంటుంది భారత్. పాకిస్తాన్ కనుక పట్టించుకోకపోతే ఒకవేళ వాళ్ళు భారత్ మీద టార్గెట్ చేస్తామని ఆ భావన వచ్చేలోపే వాళ్ళపై ఉక్కుపాదం మోపేందుకు భారత ప్రణాళిక చేసుకుంటూ ఉంటుంది. సో ఇప్పుడు వీళ్ళిద్దరి లక్ష్యం కూడా పూర్తిగా ఉగ్రవాదులని తుదిముట్టించడమే. అంటే భారత లక్ష్యం అలాగే ఇటు ఇజ్రాయెల్ లక్ష్యం కూడా. సో ఇప్పుడు పాకిస్తాన్ కేంద్రంగా ఏమైనా జరగబోతుందా? ఒకవేళ పాకిస్తాన్ కేంద్రంగా ఏమైనా జరగబోతుందా అనుమానానికి బలం చేకూర్చేలా ఉంది రీసెంట్గా జరిగిన ఘటన. హమాస్కి చెందిన కొంతమంది కీలక నేతలు అక్కడ చేరుకున్నారు అనేది వినిపించే మాట. భారత ప్రధాని నరేంద్ర మోదీ అలాగే ఇటు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న సందర్భం. ఇప్పుడు ఇటువంటి
మాటలకి బలం చేకూర్చేలా, అంటే ఆ లాస్ట్ 2 లైన్సే కీలకంగా మారుతున్నాయి. నేను ఒకసారి బెంజమిన్ నెతన్యాహు చేసిన ట్వీట్ని ఒక్కసారి క్లియర్గా మాట్లాడుకుందాం. ఐ హ్యాడ్ ఎ ఫ్రూట్ఫుల్ కాన్వర్సేషన్ టుడే ఫోకస్డ్ ఆన్ స్ట్రెంథెనింగ్ అవర్ 2 countries' నేషనల్ సెక్యూరిటీ విత్ మై డియర్ ఫ్రెండ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ అంటూ ఇటు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చేస్తున్న ట్వీట్ అది. ఒక్కసారి దాని గురించి మాట్లాడుకుంటే 2 దేశాలకు సంబంధించి ఆ ఫోకస్డ్ ఆన్ స్ట్రెంథెనింగ్ 2 countries' సెక్యూరిటీ, నేషనల్ సెక్యూరిటీ. ఇటు ఇజ్రాయెల్కి ముప్పు హమాస్తో, భారత్కి ముప్పు పక్కన ఉన్న పాకిస్తాన్లోని ఉగ్రవాదులతో. సో వీళ్ళిద్దరి లక్ష్యం కూడా అదే. సో ఈ నేపథ్యంలోనే ఈ కాన్వర్జేషన్ జరిగింది. ఇటు గ్లాడ్ టు స్పీక్ విత్ మై ఫ్రెండ్ అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం, ఇంకొకసారి హ్యాపీ టు స్పీక్ అని కూడా చెప్పుకొచ్చిన సందర్భం. ఇండియా ఇజ్రాయెల్ స్ట్రాటజిక్ రిలేషన్షిప్ గురించి ఇటు మాట్లాడుకొచ్చిన సందర్భం భారత ప్రధాని నరేంద్ర మోదీ. ఒక్కసారి ఆ ట్వీట్ని నేను మీకు మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. గ్లాడ్ టు స్పీక్ విత్ మై ఫ్రెండ్ Prime Minister Benjamin Netanyahu and convey New Year greetings to him and people of Israel. We discussed ways to further strengthen the India-Israel strategic partnership in the year ahead. We also exchanged views on the regional situation and reaffirmed our shared resolve to fight terrorism with greater determination. ఎందుకు ఇప్పుడు భారత్ ఈ అడుగు వేయాల్సి వచ్చిందో ఒక్కసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఒక్కసారి కాంటాక్ట్స్ నేను మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఇజ్రాయెల్ అనేది అమెరికాకు చాలా సన్నిహితంగా ఉంటుంటుంది. అలా అని చెప్పి పూర్తిగా అమెరికా మీద ఆధారపడే దేశం కాదు. తనకంటూ సొంతగా సెక్యూరిటీని బిల్డ్ చేసుకుంది. అలాగే తన కాలం తను సెక్యూరిటీని మరింత బలోపేతం చేసుకుంటోంది. అటువంటి ఇజ్రాయెల్ ఈరోజు భారత్ 2 దౌత్యపరంగా చాలా స్ట్రాంగ్ రిలేషన్షిప్ ఉందని మాట్లాడుకోవచ్చు. ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఈ ఇద్దరి కాన్వర్సేషన్ ఎలా చూడాలనేది మా ప్రతినిధి నవీన్ ఢిల్లీ నుంచి అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. నవీన్, ఎటువంటి డిస్కషన్ జరుగుతోంది? మరి ముఖ్యంగా ఇటు భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వీళ్ళిద్దరి కాన్వర్సేషన్ గురించి ఎటువంటి చర్చ జరుగుతోంది ఢిల్లీలో? సచిన్, అంటే 2 దేశాల ప్రధానులు కొద్దిసేపు క్రితమే ఫోన్లో కూడా మాట్లాడుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు కొద్దిసేపు క్రితమే ప్రధాని మోడీ ఫోన్ చేసి మొదటగా న్యూ ఇయర్ విషెస్ కూడా చెప్పడం జరిగింది. దాని తర్వాత ఆ దేశాల మధ్య జరుగుతున్నటువంటి పరిణామాలతో పాటు అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితులు, ప్రస్తుతం భారత్ లో ఉన్నటువంటి పరిణామాలకు సంబంధించినటువంటి అంశాలపై కూడా వారిద్దరూ చాలా సుదీర్ఘంగా కూడా చర్చించడం కూడా తెలుస్తుంది. వారిద్దరు కూడా కొద్దిసేపు క్రితమే ఆ ట్వీట్ కూడా చేయడం జరిగింది. అంటే చాలా ఫ్రూట్ఫుల్ మీటింగ్ కూడా జరిగింది. ఇటు ప్రధాని మోడీ తోటి మాట్లాడడం అనేది నెతన్యాహు కూడా ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా కొంత చర్చనీయాంశంగా మారినటువంటి ఆ పరిస్థితులు నెలకొన్నాయి. ఎందుకంటే అమెరికా వెనిజులా మధ్య జరుగుతున్నటువంటి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల తర్వాత ఇద్దరు ప్రధానులు ఫోన్లో మాట్లాడము, అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితులు తెలుసుకోవడము, ఇప్పుడు ఏ విధంగా 2 దేశాలు ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నాయని చెప్పేసి కూడా ఇతర దేశాలు కొంత చర్చనీయాంశంగా మారినట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ముఖ్యంగా ఈరోజు జరిగినటువంటి ఈ ఫోన్ కన్వర్సేషన్ లో మాత్రం వ్యూహాత్మక భాగస్వామ్యంతో పాటు ఏ విధంగా బలోపేతం చేయాలనే అంశాలపై కూడా చాలా కీలకంగా చర్చ కూడా జరిగినట్టు కూడా తెలుస్తున్నాయి. ఎందుకంటే ఉగ్రవాదాన్ని కూడా పూర్తి స్థాయిలో అరికట్టేటువంటి విధంగా కూడా 2 దేశాలు పూర్తి స్థాయిలో ఏకతాటిగా ముందుకు వెళ్ళేటువంటి విధంగా కూడా ఇద్దరు మాట్లాడినట్టు కూడా మనకి ఆ సమాచారం ఉంటుంది. కాబట్టి ప్రపంచ రాజకీయాలకు సంబంధించినటువంటి పరిణామాలు, ఇటీవలే ట్రంప్ వ్యవహరిస్తున్నటువంటి తీరు కావచ్చు, అతను మాట్లాడినటువంటి అంశాలు, అతను పోస్ట్ చేస్తున్నటువంటి ఆ ట్వీట్లకు సంబంధించినటువంటి విషయాలపైన కూడా ఈ ఇద్దరి మధ్య కొంత చర్చ కూడా వచ్చినట్టు కూడా తెలుస్తుంది. సచిన్, రైట్. అంటే సెక్యూరిటీ విషయంలో ఇన్నాళ్ళు రష్యాకి సంబంధించి ఎక్కడో దగ్గర మనకి పాజిటివ్, అఫ్ కోర్స్ రష్యా ఎప్పుడు మనకి మద్దతే. బట్ ఇంట్రెస్టింగ్ డిస్కషన్ ఏంటంటే కనుక నిన్న కాక మొన్న, లేకపోతే నిన్న కొద్ది గంటల క్రితము ఇటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు, డిఫెన్స్ రంగంలో భారత్ ఇటు అమెరికా నుంచి సాయం తీసుకుంటోందో లేకపోతే అమెరికా నుంచి డిఫెన్స్ డీల్ అనేది ఉంది, వాటి గురించి మాట్లాడిన సందర్భంలో ఇప్పుడు డిఫెన్స్కి సంబంధించి మాట్లాడుకునే సిచ్యువేషన్ కూడా ఇక్కడ ఉంటుంది. కాబట్టి ఇటు ఇజ్రాయెల్ పాత్రను ఎలా చూడాలి? ఎందుకంటే ఇజ్రాయెల్ అనేది అమెరికాకి చాలా ఆప్త మిత్రుడు. ఇంకా చెప్పాలంటే ఇజ్రాయెల్ అనేది అమెరికా మీద ఆధారపడి ఉంటుంది. సో ఇటువంటి ఇజ్రాయెల్ ఈరోజు ఉగ్రవాదాన్ని అణగదొక్కేందుకు భారత్తో సాయం చేస్తాను, భారత్కి కలిసి వెళ్తామంటూ మాట్లాడుకుంటున్న సందర్భంలో ఒక వ్యూహాత్మకంగా వెళ్తోందా? అంటే ఇటు అమెరికాకి నేరుగా కాకుండా ఇటు ఇజ్రాయెల్తో తన సంబంధాన్ని కొనసాగిస్తూ ఉగ్రవాదాన్ని అణిచేందుకు ముందుకు వెళ్లే అంశంలో భాగంగా ఈరోజు అడుగు వేస్తుంది అనుకోవాలా ఇంకొకసారి? ఖచ్చితంగా. అంటే ఇజ్రాయెల్ ఉన్నటువంటి తీరు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి డిఫెన్స్ సంబంధించినటువంటి ఈకోసిస్టమ్ సంబంధించినటువంటి అంశాలు
భారత్ కూడా కొంత సహాయపడేటువంటి విధంగా కూడా కొన్ని ఆయుధాలు కావచ్చు అక్కడి నుంచి తెచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఇజ్రాయెల్ కూడా పూర్తి స్థాయిలో భారత్ చేపట్టినటువంటి పనులు కావచ్చు, భారత్ తోటి కొంత సపోర్ట్ తీసుకుంటూ ముందుకు కూడా వెళ్ళాలని చెప్పేసి కూడా కొంత ఇజ్రాయెల్ కూడా ఈ యొక్క వ్యూహాత్మకంగా కూడా ముందుకు కూడా వెళ్తున్న కూడా తెలుస్తుంది. ఎందుకంటే అమెరికా ట్రంప్ వ్యవహరిస్తున్నటువంటి తీరుపై కూడా కొంత భారత్ కూడా కొంత అసంతృప్తిగా ఉంది. ఎందుకంటే అనేక సందర్భాల్లో అనేక విధాలుగా కూడా ట్రంప్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కావచ్చు అంటుముట్టినట్టు కూడా కొంత భారత్ కూడా వ్యవహరిస్తున్నటువంటి సిచ్యువేషన్ నెలకొంది. అంటే ఈ మధ్య కాలంలోనే ఈ జరిగినటువంటి పరిణామాలు దృష్టిలో పెట్టుకోండి. కాబట్టి ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా కొంత భారత్ తోటి సఖ్యతంగా ఉంటే కొంత డిఫెన్స్ సంబంధించిన విషయాలు కావచ్చు, ఇంకా సెక్యూరిటీ సంబంధించినటువంటి అంశాలు కూడా ఇంకా వేగవంతంగా ముందుకు కూడా వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఇరు దేశాలకు సంబంధించినటువంటి ప్రధానులు ఇద్దరు కూడా వారు ఈ అంశాలపైన చాలా కీలకంగా కూడా చర్చలు కూడా జరపడం జరిగింది. సచిన్, ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ నవీన్. మొత్తం అయితే మాత్రం భారత్ కీలకంగా ఆచితూచి అడుగు వేస్తోంది. ఎందుకంటే ప్రపంచ పరిణామాలను ఎప్పటికప్పుడు ఆచితూచి అడుగు వేయాల్సి ఉంటుంది. మరి ముఖ్యంగా వెనిజులా పరిణామాల తర్వాత ఇటు భారత్ కాదు యావత్ ప్రపంచ దేశాలను కూడా ఇటు సెక్యూరిటీ విషయంలో మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకుంటున్న సందర్భం. ఈ క్రమంలోనే ఇప్పుడు భారత్ ఒక అడుగు ముందుకు వేసే ప్రయత్నం చేస్తోంది. ఇప్పుడు ఇజ్రాయెల్ అలాగే భారత్ మధ్య ఆ సత్సంబంధాలను రిలేషన్స్ని మరింత బలోపేతం చేసేందుకు అడుగులు వేసిన క్రమం. ప్రపంచ రాజకీయాలపై మాట్లాడుకున్నామంటూ భారత ప్రధాని నరేంద్ర మోదీ చెప్పుకొచ్చారు. ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతంపై చర్చ జరిగిందన్నారు. వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం చేయడంపై చర్చ జరిగిందంటూ చెప్పుకొచ్చారు. అమెరికా వెనుజులా అంశం కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఉగ్రవాదాన్ని ఉమ్మడిగా ఎదుర్కోవాలని చెప్పి ఇరు దేశాధినేతలు నిర్ణయించుకున్నారు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.